అయితే ఒక కేంద్ర మంత్రి యొక్క కుమారుడు అయినటువంటి బండి భగీరథ్ మరి మైనర్ అమ్మాయి పైన జరిగిన అగాత్యం పైన ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన పౌర సమాజం అంతా కూడా స్పందించిన తర్వాత మరి లొంగిపోయిండు, అరెస్ట్ అయ్యిండు. సరే ఏదైతే అయింది మొత్తానికి అయితే పోలీసుల ఆధీనంలో ఉన్నారు. అక్కడికి వెళ్ళి చెల్లపల్లి జైలుకు పంపిండు. అంతా ఓకే ఇక్కడ వరకు. మరి ఇంతకుముందు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. ఐబొమ్మ రవిని పట్టుకున్న తప్పుడు మామూలు హడావుడి చేయలేదు పోలీసులు. సినిమా యాక్టర్ అందరిని తీసుకొని వచ్చిండ్రు. ఐబొమ్మ రవి దగ్గర ఏమేమి పట్టుకున్నారు, ఒక్క ఇన్స్ట్రుమెంట్ మొత్తం చూపించి వాళ్ళతో ఒక పరేడ్ నడిచింది, వాళ్ళతో కాఫీ నడిచింది, వాళ్ళతో గెస్ట్ రూమ్ లో కూర్చొని చిరంజీవిని, నాగార్జునను, సురేష్ ను ఎవరెవరినో కూర్చోబెట్టుకుని అంత ఒక హంగామా నడిచింది. మళ్ళీ వాళ్ళందరినీ వరుస కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్ కూడా నడిచింది. అక్కడ వాళ్ళకి హ్యాపీ. మరి ఐబొమ్మ రవి పైన పౌర సమాజం ఎవరు స్పందించలే, ఎవరు మాట్లాడలే. ఐబొమ్మ రవిని జైలు వేయాలి, ఐబొమ్మ రవిని ఉరిదీయాలి, ఐబొమ్మ రవిని అది చేయాలి, ఇది అని ఎవరు అనలే. కానీ ఈ అబ్బాయిని మాత్రం అరెస్ట్ చేయాలని, ఈ అబ్బాయిని తప్పించే ప్రయత్నం చాలా చేసిండ్రు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి చేసిండ్రు. అది ఓపెన్ సీక్రెట్. అది కాబట్టి ఎప్పుడైతే నేను సీఎం ఇంటి కాడ దగ్గరికి పోయి ఇంటి గేటు దగ్గర నిలబడ్డాను, చాలా పెద్ద ఎత్తున కంపల్సరీ ముఖ్యమంత్రి కూడా బయటికి రావాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. అరెస్ట్ అలియాస్ సరెండర్ వీళ్ళలో ఒకటైతే జరిగిపోయింది. మరి రోజు ఈ సంఘటన పైన పోలీసులు ఎందుకు మాట్లాడతలేరు? ఎట్లా అరెస్ట్ చేసిండ్రు, ఎట్లా పారిపోయే ప్రయత్నం చేస్తుండే, ఎట్లకెళ్ళి పట్టుకున్నాడు, అసలు ఏం జరిగింది ఈ విషయంలో, ఇవన్నీ మాట్లాడదాని ప్రోటోకాల్స్ ఉన్నాయా, లేకుంటే ఈ కేసులో వీళ్ళు విఐపి కాబట్టి ఈయన గురించి ఏం మాట్లాడతలేరా? అసలు ఇంట్లో ఎవరెవరు మెయింటైన్ అయ్యిండ్రు? ఇంట్లో ముఖ్యంగా గమనించాలి అంటే అబ్బాయిని దాచిపెట్టిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, అబ్బాయికి షెల్టర్ ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, అబ్బాయిని తప్పించిన వాళ్ళ మీద కూడా కేసు పెట్టాలి, అబ్బాయి గురించి అసలు వేరే వాళ్ళ పైన అబాండాలు వేసిన వాళ్ళకి కూడా కేసు పెట్టాలి, వాళ్ళందరినీ జైలుకి పెట్టాలి. నువ్వు ఎగ్జాంపుల్ చెప్తా. ఇటీవల ముఖ్యమంత్రి గారి ఇంటికి పోయి నేను అడిగినప్పుడు నన్ను ఏ బండి మీద తీసుకొచ్చిండ్రో అడిగిండ్రు, ఏ కెమెరామెన్లు వచ్చిండ్రో అడిగిండ్రు, వాళ్ళ బండి నంబర్లన్నీ నోట్ చేసుకున్నారు. అంటే ఇంత నా మీద నేను పోయి ఆయన ఎందుకు చర్యలు తీసుకుంటాను పోయి అడిగి వాళ్ళ దగ్గర నిరసన చెప్తే నా మీద ఎన్ని తీసుకుండ్రు, మరి ఇంత పెద్ద కేసు అయింది, ఆ పిల్లగాని ఇన్ని రోజులు షెల్టర్ ఎవరు ఇచ్చిండ్రు, ఎక్కడెక్కడ తిరిగిండు, ఆ వివరాలను ఎందుకు చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు? అంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వాలనా? రేవంత్ రెడ్డి దగ్గర హోంశాఖ ఉందానా? ఇలా అబ్బాయి వాళ్ళ నాయన కేంద్రంలో పెద్ద పోలీసుల మంత్రి అయినా సమాజానికి ఎందుకు తెలుస్తుంది అసలు జరిగిన వాస్తవాలు ఏందని? చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇవాళ కొన్ని మీడియాలలో చూసినాం అసలు అబ్బాయి ఆయనేనా అని. సరే ఏదైనా కానీ ఇవన్నీ పోలీసులే చెప్పాలి. ఇది నేను చెప్పొద్దు, నేను జడ్జ్ చేయద్దు, ఎవరు చేయద్దు. అసలు ఈ కేసులో ఏం జరిగింది, మీ ఇన్వెస్టిగేషన్ ఏమి, ఈ మైనర్ బాలిక పోక్సో కేసు కాబట్టి అందులో మీరు ఏమి చెప్పానో ప్రోటోకాల్స్ ప్రకారం ఆ విషయాలన్నీ చెప్పాలి. ఐబొమ్మ రవి ఏమో చెప్తారు, ఈ పిల్లగాని ఏమో చెప్పరు. ఎందుకంటే ఐబొమ్మ రవికి ఇంకా బ్యాక్గ్రౌండ్ లేదు. ప్లస్ దోపిడీకి గురైన పెద్ద వర్గాలు, ఉన్నత వర్గాలు, ద చిరంజీవి, ద నాగార్జున, ద వెంకటేష్, ద సురేష్ బాబు, పెద్ద పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు. ఇలా దోపిడీ చేసినవాడు పెద్దోడు కాబట్టి నా గురించి చెప్పరు. కాబట్టి ఈ విధమైన మెయిన్ మీడియాలో ఎందుకు రాలేదు, ఆ మీడియాకి ఎక్కడెక్కడ పైసలు నడిచినాయి, ఎవరెవరు పైసలు ఇచ్చిండ్రు, అలా 5 పేజీల పిటిషన్ లా సంగప్ప పేరు ఉన్నది. సంగప్పని పిలిచి ఏమైనా ఎంక్వైరీ చేసిండ్రు అంటే లేడీ ప్రెస్ నోట్ ఏదైతే రిలీజ్ చేసిండ్రో అమ్మాయి వాళ్ళ అమ్మ, మరి ఆ సంగప్పని తీసుకొచ్చి ఏమైనా ఎంక్వైరీ చేసిండ్రా, ఆయన గురించి మాట్లాడి ఇట్లా అనేకమైన విషయాలు మీరు బయట మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. తప్పించుకునే ప్రయత్నం చేయద్దు. ఈ రోజు రేవంత్ రెడ్డి ఇవాళ కావచ్చు రేపు మార్చి, కానీ పోలీసులు మాత్రం పక్కా మీ డ్యూటీ మీరు పక్కా చేయాలని చెప్పి కోరుకుంటున్నా. పోలీసులు ఏమున్నా సమాజంలో హీరో లెక్క ఉండాలని కోరుతున్నా. ఒక రేవంత్ రెడ్డి లేకుంటే ఫోన్ కిస్కా గాని కోసమో మీ స్టాండర్డ్స్ పడేసుకోవద్దు. ఒకరి కోసం ఒక ట్రీట్మెంట్, మనిషికి వివిఐపి ఒక తీరు, వీళ్ళకి ఒక తీరు అనేది పోలీస్ ట్రీట్మెంట్ ఉండద్దు. ఇది టోటల్ గా పోలీస్ వ్యవస్థకే మచ్చబడుతుంది.